మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చూడు పట్టణంలో రోడ్డు నిండా గోతులు, ప్రజలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు. ఓఎఫ్సి బోర్డు పాతారు, పని మాత్రం చేయరు. మంచినీటి పైపుల్లో మురుగు నీరు చేరుతోంది. అధికారుల నిర్లక్ష్యమా ఇది, లేక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా? మా బ్రతుకులతో ఆడుకోవద్దు, దయచేసి మా సమస్యలు పరిష్కరించండి. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా? మా బ్రతుకులతో ఆడుకోవద్దు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రింట్ మీడియా వార్తాపత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు గుంతకల్లో విలయ తాండవిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. ఆ నీరు ఎండ తీవ్రత వల్లనో మళ్ళీ ఏ కారణాల వల్లనో స్మెల్గా రావడము, త్రాగడానికి పనికి రాకోకుండా పోయిన నీటి గురించి, మరియు అదే విధంగా దుర్వాసనతో ఆ నీరు వాడుకోవడానికి కూడా పనికి రాకోకుండా పట్టణ పుర ప్రజలందరూ అవస్థలు పడడం జరుగుతుంది. గత కొద్ది కాలంగా ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 7 రోజులకు ఒకసారి, 8 రోజులకు ఒకసారి ప్రతి వార్డులోన నీళ్లు రావడం జరుగుతుంది. ఏవైనా క్వశ్చన్లు చేస్తే పైప్ లైన్ లీకేజ్ అనో లేకపోతే ఇంకోటేనో కారణాల వల్ల మున్సిపల్ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బందిలో సఖ్యతగా లోపాలు ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. ఆ వాటర్లోనే లోపాలు ఉన్నాయా అనేది పట్టణ ప్రజల యొక్క సమస్య తీవ్రతగా అయిపోయింది. ఈ సమస్యకి మేము 2 వారాల రోజుగా గడువు తీసుకున్నారు కమిషనర్ గారు. 2 వారాల రోజుల్లో ఈ సమస్య మీద సరైనటువంటి పరిష్కారం చూపలేని పరిస్థితుల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టి ఇదే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎండాకాలంలో మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలోన ప్రధాన కూడలిలో ఎక్కడంటే ఎక్కడ జన సమీకరణ ఉందో అక్కడ జనాలు తిరుగుతుంటారు, అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలా. అది ఆనవాయితీగా చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం చూస్తే ఎక్కడే కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా తప్ప ఇంకెక్కడ ప్రధాన కూడలిలో వాటర్ చలివేంద్రాలు కనబడడం లేదు. దాన్ని కూడా మేము ఆలోచించదగ్గ విషయంగా పరిగణిస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు మన పెద్దలు రామాంజనేయులు అన్న గారు చెప్పినట్ల డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఏదైతే వాళ్ళు రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే చేయాలని చెప్పేసి మేము కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది. అలా కాకోకుండా ఇష్టానుసారంగా అధికార పార్టీకి మేము కొమ్ము కాస్తాము, అధికార పార్టీ చెప్పినట్లు వింటామని చెప్పేసి మాకు వచ్చిన వార్త ఏమంటే ఆల్రెడీ అధికార పార్టీ నాయకులకు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లోన డిస్ప్లే వీడియోతో సహా వాళ్ళకి డీలిమిటేషన్ ఇలా చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక మీటింగ్ అని జరిగిందని చెప్పేసి పట్టణంలో వార్తలు ఉన్నాయి. ఈ విధంగా కాకుండా ప్రజలందరికీ సమానంగా అన్ని పార్టీలకు సమానంగా దృష్టితో తీసుకొని చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేశాం. లేని ఎడల మా అన్నగారు చెప్పినట్ల ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా మేము సంప్రదించడానికి వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన 2 వారాల లోపల ఈ సమస్యలన్నిటిని పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఉద్యమ బాట పడతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఇవాళ మా ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన మా పట్టణ ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా కమిషనర్ దగ్గరికి మేము మెమరాండం కూడా సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తాగునీటి విషయంలో పట్టణ ప్రాంతాల్లో చాలా అధ్వానంగా ఉంది. రోజువారు కూడా ఇడిచినటువంటి నీళ్లు కూడా సక్రమంగా వదలడం లేదు. ఆ నీళ్లు ఏ ప్రాంతంలో అయితే వదులుతున్నారో అవి కూడా చాలా దుర్వాసనగా వస్తున్నాయి. మరి వాటిని అన్నిటి కూడా మరి ప్రతి వార్డులో ఎక్కడైతే మరి నీటిని వదులుతారో ఆ వార్డులో అక్కడ ఉన్నటువంటి టర్నకాకు ఏఈలు అందరూ కూడా పబ్లిక్ పర్యవేక్షణలో చెక్ చేయాలి. మరి అదే విధంగా కూడా మరి దాదాపు 2005లో మళ్ళీ గుంతకల్ మున్సిపాలిటీలో మళ్ళీ అన్ని డిఎఫ్ఐడి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున కూడా ప్రతి వార్డులో కూడా రోడ్లు వేసి సుందరంగా దించినప్పుడు ఇవాళ కూడా మరి కేవలం సులభం కోసం మరి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్స్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూడా మళ్ళీ విత్ పర్మిషన్ మరి ఎక్కడ ఇచ్చారో తెలియదు, కానీ పర్మిషన్ లేని చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రతి సందులో కూడా గుంతలు తవ్వి ఆ గుంతలు కూడా బుడ్చుకోకుండా రాళ్ళు అడ్డం పెట్టి మరి పాదచారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వ అధికారులు చూడనట్లు కూడా పోతున్నారు. కాబట్టి ఇవాళ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చాలి. మరి అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. ఎందుకంటే శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది తాగునీటి విషయంలో. కానీ అదేవిధంగా 40 మెంబర్స్ ని తీసుకున్నారు. 40 మెంబర్స్ కూడా మరి ప్రభుత్వ అధికారులు కొంతమంది ప్రభుత్వ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే పిలిపించుకొని వాళ్ళని యొక్క పని విధానానికి మళ్ళీ శానిటేషన్ వర్క్ కి వాళ్ళు తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. ఏదేమైనా కూడా పట్టణంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళ సిబ్బంది కూడా చేయాలి. ఎందుకంటే ఆడ కమిషనర్ అయినా తిరుగుతున్నా కూడా ఆమెకి సరైనటువంటి కోఆపరేషన్ లేక ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆమెకి సిబ్బంది అందరూ కూడా కోఆపరేషన్ చేసి పట్టణంలో ఎక్కడైతే ఏ వీధిలో అయితే గుంతలు ఉన్నాయో ఆ గుంతలను బూడ్చి మళ్ళీ పట్టణాన్ని సుందరంగా కూడా మరి గుంతలు లేనటువంటి గుంతకలని మరి మీరందరూ కూడా గుంతకల్ మున్సిపాలిటీ అధికారులు అందరూ కూడా మరి వాటిని అన్ని కూడా రిపేర్ చేయాలని చెప్పి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. వాటి అన్నింటి కూడా కమిషనర్ కూడా స్పందించి మేము తప్పకుండా కూడా ఎక్కడైతే గుంతలు ఉండో అవన్నీ కూడా మీరు మాకు తెలియజేయమన్నారు. కూడా అవి కూడా కొంతమంది కూడా మా ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తారు. కాబట్టి ఇంకా ఎవరైనా పట్టణ ప్రజలు ఎవరైనా కూడా ఇక్కడ మీ వీధులు ఎక్కడైనా గుంతలు ఉంటే కూడా మున్సిపల్ కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా పెట్టాలని చెప్పి కూడా మనవి చేస్తున్నాం. మరి అదే విధంగా కూడా ఈ యొక్క డీలిమిటేషన్, ఎందుకంటే ఈ వార్డుల యొక్క పరిష్కారంలో పక్షపాతంగా అంటే డిఎంఏ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఎక్కడైతే ఏ విధంగా అయితే ఆర్డర్స్ ఇచ్చారో ఆ విధంగా యొక్క డీలిమిటేషన్ ని వార్డులు విభజన చేయాలి. ఆ విధంగా మరి విభజన ఏమైనా అన్యాయం జరిగితే మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించేదాన్ని కూడా మా వైఎస్ఆర్ పార్టీ మా వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా పోతాం. ఆ అవకాశం లేకోకుండా మరి మున్సిపల్ అధికారులు మరి దీన్ని సరిచేయాలని చెప్పి మేమందరం కూడా పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు, మా పార్టీ పెద్దలందరూ కూడా పోయి కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి మా ప్రెస్ రిపోర్టర్స్, ఎలక్ట్రానిక్ రిపోర్టర్స్ అందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.